హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏమంటే బావ పర్మనెంట్గా ఇండియాకి మూవ్ అయిపోతున్నాడు. బ్యాడ్ న్యూస్ ఏమంటే అక్కను కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అది బ్యాడ్ న్యూస్. లైక్ వాళ్ళు ఉంటే ఏంటి, లేకుంటే ఏంటి అని కాదు. లైక్ వాళ్ళు ఉంటే ఒక మంచి ఫీల్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఫీల్ ఉంటుంది. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మంచిగా ఉంటుంది. లైక్ వాళ్ళు సడన్గా వాళ్ళ పర్సనల్ రీజన్స్ లేకుంటే వాళ్ళ డెసిషన్స్ ఏవో ఉంటాయో తెలియదు మనకు. వాళ్ళు సడన్గా మూవ్ అవుతున్నామని చెప్పారు. వాళ్ళు టికెట్లు న్యూయార్క్ జేఎఫ్కే నుండి ఇండియాకి బుక్ చేసుకున్నారు. ఇక్కడ నుండి ఒక 7.5 hour జర్నీ. ఇంకా లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ట్రావెల్ని ఒక క్యాప్చర్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేశా. ఈ వీడియో నేను క్యాప్చర్ చేసేటప్పుడు ఒక సాడ్నెస్, ఒక హ్యాపీనెస్, ఒక మంచి ఫీల్ ఉన్న ట్రిప్. ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. వస్తున్నా అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు కూర్చోదని. ఫైనల్గా పూజ అయిపోయిన తర్వాత ఇలా స్టార్ట్ అయ్యా. లగేజ్ మొత్తం బయటకు తీసుకొని కార్లో పెట్టేకి ఫైనల్గా అందరికి బాగా చెప్పేసి ఇలా ఎమోషన్స్ కొద్దిగా క్యారీ చేసి అందరూ కొద్దిగా ఎమోషనల్ అయినారు. ఎమోషనల్ అయిన తర్వాత అందరికి బాగా చెప్పేసి ఒకసారి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆఫ్టర్ 3 hours తర్వాత ఇట్లా ఫాజిల్కి వెళ్ళాము. ఫాజిల్కి వెళ్ళి ఇంకా వాచ్లు, ఇంకా గిఫ్ట్లు ఏమైనా కావాలంటే ఇట్లా తీసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. Those are different kinds of icons. It's not really all the icons, but there's different like ideas and వాటిపైన ఇలా నేమ్స్ రాపించినారు, లైక్ గిఫ్ట్ కదా. ఫైనల్గా ఇలా షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇలా అందరికి గిఫ్ట్లు తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఫైనల్గా న్యూ జెర్సీకి అయితే రీచ్ అయ్యాము. న్యూ జెర్సీలో బావ వాళ్ళకి తెలిసిన అన్న వదిన ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడనే డిన్నర్ చేసేసి అన్నతో పాటు న్యూయార్క్ చూసేదానికి స్టార్ట్ అయినాము. అక్కడ నుండి ఎస్టీ జార్జ్ ఫెరీ టెర్మినల్కి వెళ్ళాము. ఇక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ చేసేసి మేము టెర్మినల్ లోపలికి వెళ్ళినాం ఫెరీ ఎక్కేదానికి. అంటే ఏందో తెలుసా? అరే నిన్నే అరే ఫెరీ అంటే ఏందో తెలుసా? షిప్పా? ఓకే. పిల్లకాయలు ఫెరీ అంటే ఏందిరా ఫస్ట్ చెప్పు. ఎవరికైనా తెలిస్తే జోడించి కొడతారు. షిప్ మై ఫ్రెండ్. ఫెరీలో ఎవ్రీ ½ hourకి ఒకటి ఉంటాయి. మేము వెళ్ళే ముందుకి 12 అయింది. ఇంకా 12:30కి ఉంటుంది, అందుకని వెయిట్ చేసాము. నాకు అలవాటు చేశారు ఏదో ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చిన రూమ్లో అనమాట. అదే 2 days రూమ్లో. దాని తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చింది. ఫెరీ అంటే చెప్పురా. ఫెరీ అంటే చెప్పు. ఫెరీ అంటే ఎందాక ఫెరీ నాకు తెలియదు, మా ఆయనకు తెలుసు. మనకి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎంత పడింది దీనిక? 500 వాల్మార్ట్. ఫైనల్గా అయితే ఫెరీ వచ్చింది. ఫోటో తీస్తున్నాయండి. ఫైనల్గా 12:30కి ఫెరీ లోపలికి వచ్చాము. యాక్చువల్గా అయితే ఇలాంటి పెద్ద వాటిలో ఎక్కిండాలి. అవి కొద్దిగా ఈవినింగ్ ఆపేశారంట వీకెండ్స్లో. ఇవి ఇంకా చిన్న ఫెరీలో ఎక్కాల్సి వచ్చింది. సాటర్డే నైట్ ఏదో సాటర్డే నైట్ న్యూయార్క్ గవర్నర్ నైట్ వెళ్ళి మార్నింగ్ 6కి వచ్చేస్తారు. పబ్ అంటే
వాటర్లో తీసుకొని వెళ్ళారు. ఏమైంది అక్కడ వాల్ క్లాక్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ న్యూ జెర్సీలో కార్ పెట్టేసి న్యూ జెర్సీ నుండి ఫెరీ ఎక్కేసి న్యూయార్క్ వచ్చాము. బా ఏదో చెప్పినావు సబ్బే తినిపిస్తాను. సబ్వేలో సబ్వే తినిపిస్తానన్నా. అదే కదా. మనం ఇప్పుడు ప్రజెంట్ సౌత్ వేరే నుండి టైమ్స్ స్క్వేర్కి వెళ్ళాలి. టైమ్స్ స్క్వేర్ 42 ఇంకా మెట్రోలో నుండి అక్కడ టైమ్స్ స్క్వేర్కి వెళ్ళాలి. పక్కనే ఉంది. అది ఎప్పుడూ ఓపెన్లో ఉంటుంది రా బాబు. బాల్ డ్రాప్, అది బాల్ డ్రాప్ బిల్డింగ్ అంట. పైన నుండి బాల్ డ్రాప్ అవుతుంది ఇయర్ చేంజ్ అయ్యే ముందుకి. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో నెక్స్ట్ జనవరికి వచ్చే ముందుకి లైక్ డిసెంబర్ లాస్ట్లో ఇదంతా ఫిల్ అయిపోతుంది. అక్కడ నుండి బాల్ డ్రాప్ చేయి ఇయర్ చేంజ్ అవుతుంది. వాడికి ఊరికి అటాక్ చేస్తే వాడు ఎవడు స్పైడర్ మ్యాన్ అంట. కార్ ఆపి అందరినీ లాగుతారు కదా. టైమ్ స్క్వేర్లో నీకు బాగా నచ్చిన పాట ఏంద్రా? బాగున్నా చెప్పు. మళ్ళీ రిటర్న్ ఫెరీ ఎక్కేసి అంత అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసి అంతా స్టే చేసి తర్వాత రోజు మేము అక్షయధామ్ అనుకోదని చెప్పేసి డిసైడ్ అయ్యి అక్కడనే స్టే చేసేసి అన్న తర్వాత రోజు అక్షయధామ టెంపుల్కి స్టార్ట్ అయినాము. చెప్పా ఫుడ్ ఉంటేనే కదా బా అకౌంట్ చల్లగా చేసి పెడతాను. కొడుతుంది బూతులు వస్తాయి. కాదు నేను ఇండియాకి పోయినప్పుడు బై మిస్టేక్ కాల్ చేయను కూడా ఫోన్ పెట్టరా అంటాడు. బాగా చెప్పేది ఏదో ఫోన్ పెట్టరా అంటాడు. నేను చేస్తా పార్టీలకు బేగా అనుకుంటా. మీ నైట్ టైంలో పార్టీలోకి వచ్చి నేను బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేయమంటాడు. మళ్ళీ తిట్టించుకుంటారు. లగేజ్ పొద్దున కూడా బిజీగా ఉంటాడు అన్నమాట. అయితే పొద్దున్న ఘోరంగా పనులు ఉంటాయి నాకు ఏదో. ఫైనల్ అక్షయధామ టెంపుల్కి వచ్చేసాము. పార్కింగ్లో కార్ పెట్టేసి అలా నడుచుకుంటూ వచ్చినాము. ఈ టెంపుల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన టెంపుల్ లాగా ఉంది. లైక్ లోపల ఆర్కిటెక్ట్ కానీ ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాము. టికెట్లు ఉన్నాయి, టికెట్లు స్కాన్ చేసేసి లోపలికి వచ్చేసాము అందరం. మళ్ళీ వాట్స్ దిస్ వన్? Yeah. But those are clay. That's okay. హౌ మెనీ ఆర్ దే? More than 3,000. మోర్ దాన్ 3,000. $3 or rupees?
like Numbers. of bees. You should say More numbers. than 3,000 of like those. Yeah. Like, Have you been here? yeah. Have you been here? ఇలా లోపల ఎంట్రన్స్లో అయిన తర్వాత మళ్ళీ లోపల ఎంట్రన్స్ ఉంటుంది ఇంకొకటి, అక్కడ లోపలికి వెళ్ళేదానికి. ఇక్కడ 2014లో స్టార్ట్ చేశారు, ఇలా 2015, 2017, 2019 ఇలా 1 by 1 ఇయర్ అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చినారు. ఇంకా మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది దీనికి హెల్ప్ చేస్తారు, లైక్ వర్క్ చేశారు. Peppa beans. చూడ్డానికి టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అరే ఇన్సైడ్ ఎలా అనిపించింది ఒక వర్డ్లో చెప్పురా. ఆర్కిటెక్చర్ చూస్తే లోపల మైండ్ పోతుంది. చూడండి అరే నువ్వు ఒక వర్డ్ చెప్తా. అరే సిగ్గుపడతావు ఏంద్రా టెంపుల్ దగ్గర. ఇలా టెంపుల్ చూసిన తర్వాత పక్కనే ఇంకా క్యాంటీన్ మాదిగా ఉంది, దాంట్లోనే ఇంకా కొద్దిగా తినేసి అక్కడ నుండి స్టార్ట్ అయిపోదాం అని చెప్పేసి కొద్దిగా ఫుడ్ తీసుకున్నారు. ఫుడ్ తిన్న తర్వాత స్టార్ట్ అయిపోయాము. రోడ్డు మధ్యలో గుర్తొచ్చింది, బాగా మర్చిపోయినాడు, పర్సు మర్చిపోయినాడు, ఇంకా అక్క వాచ్ మర్చిపోయింది. ఇంకా అన్న వాళ్ళు తీసుకొని వస్తారు మరి అక్కడ నుండి వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత తీసుకొని స్టార్ట్ అయినాం మళ్ళీ. ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము. ఇలా చెక్-ఇన్ చేసేసి ఇంకా అక్కడ నుండి బ్యాగ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము మేము రిటర్న్లో. కొత్త వాళ్ళు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ అటు సైడ్ ఇటు సైడ్. వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ కాదు, ఇది మిడిల్లో రివర్. రివరా?